Okay, that is not an allegation andi. That is a fact. నేను అలిగేషన్ ఇవ్వట్లేదు. పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం, యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐ నో మై రైట్స్ కదండి. మరోవైపు మనోజ్ ఏమో కంప్లీట్ గా విష్ణు టీమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులు అలిగేషన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి I feel the only thing is that I leave you to judge it. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగులు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. నా నోరు మూసుకో అంటే కంపల్సరీ నేను చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు ఆయన పార్టీ మీద. నాన్నగారు I don't want to. అంటే భార్య మాట విని మనోజ్ తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని. I will not answer that question. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇక దాడి చేస్తారా అంటున్నారు. దాని మీద ఏమని? They can do it. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ is one of the most prestigious university. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం. మోహన్ బాబు యూనివర్సిటీ 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది.